హాయ్ అండి. నేను మా వారైతే చిన్న పని మీదయితే బయటికెళ్ళాము. ఇంక వచ్చే దారిలో ఫ్రూట్ మార్కెట్ ఉంటే పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకుందాం అనేసయితే ఆగామండి. అసలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదనమాట. ఈ సీతాఫలమేమో ఒక్కొక్కటి రూ. 50 అన్నాడు. చూస్తే నొక్కితే ఒక్కొక్కటి రాయిలాగుంది. నొక్కొద్దనేసాడనమాట. ఇంకా ఇవేవో పాతవి చూపించాడు. నాకైతే అవసలు నచ్చలేదనమాట. తక్కువకిస్తా అన్నాడు. ఇదొచ్చేసి అవకాడో అనమాట. సో, 200 అయితే చెప్పాడండి. నేనైతే షాక్ అయ్యాననమాట. మనకెందుకులే అనేసి ఇంక ఊరుకున్నాను. అండ్ ఇంటికి తీసుకెళ్ళిన అది వేస్ట్‌గా పోవడం తప్ప ఎవ్వరు తినరనమాట. ఇంక కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికొచ్చేస్తున్నాము. ఇంకా వచ్చేసే దారిలో అమ్మవారి ఘట్టం అయితే కనిపించిందండి. వెస్ట్ బెంగాల్‌లో ఈ అమ్మవారి ఘట్టం చాలా ఎక్కువగా చేస్తారనమాట. వారానికి ఎన్నో ఘట్టాలు ఎళ్తూ ఉంటాయి. మాకు కూడా ఈ మొక్కుంది. ఎప్పుడు తీరుతుందో ఏంటో మరి. ఇంకా ఈ సీతాఫలం తిందామనేసి తీసానండి. నిజంగా వాడి మొహం మీద ఏసి కొట్టాలనిపించిందనమాట. అంత కోపమొచ్చింది. ఇదసలు సీతాఫలమో, ఏం ఫలమో నాకైతే తెలీదు. మా అత్తయ్య ఏమో రామ్ ఫలమో ఏదో అంటున్నారండి. సో, మీకేమైనా తెలిస్తే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక పిక్కలు లేవు, ఏం లేవు. అసలు పండైతే జామ పండులాగా గట్టిగా ఉందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.